ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర అరిసెల్ని తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే అరిసెల అని భయపడిపోతారో అస్సలే భయం లేకుండా చాలా సింపుల్గా ఇట్టే చేసేస్తారు. ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేయండి. ఈ అరిసెలకి కావాల్సింది ముందుగా రేషన్ బియ్యం అనమాట. నార్మల్ రైస్ కన్నా రేషన్ రైస్ తీసుకుంటే మనకి అరిసెలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడైతే కప్పు కొలతతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల వరకు రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను. లేదు అనుకుంటే 1 కేజీ రైస్ వరకు నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా 3 కప్పుల రైస్ని తీసుకొని చక్కగా 2-3 సార్లు వాష్ చేసేసి మళ్ళీ అందులోనే వాటర్ని యాడ్ చేసుకొని 15 నుంచి 20 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత పర్ఫెక్ట్ పిండి అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా గాబరా పడకుండా ముందుగానే కేజీ బెల్లం వరకు ఈ విధంగా తురిమి రెడీగా పెట్టేసుకోవాలి. ఎంత బెల్లం పడుతుందో మనకు తెలియదు కదా, సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా కొంత బెల్లాన్ని తురిమి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యం మీద మూత తీసి ఒకసారి ఓపెన్ చేశాను. మధ్యలో ఒక 7 అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు వింటర్ టైం కాబట్టి అంత వేగంగా ఏం అవ్వదు. ఈ విధంగా ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకొని స్ట్రైనర్లోన వేసుకున్నాను అనమాట. స్ట్రైనర్లో వేసి ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఈ రైస్ని వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు విడిచిపెట్టేశాను. ఇంకా ఈ విధంగా చెక్ చేస్తే చేతికి అంటలేదు కదా. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం రైస్ని యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చక్కగా మిల్క్ ఇచ్చిస్తే వాళ్ళే పౌడర్లా చేసిస్తారు. ఏ విధంగా ఇచ్చినా కూడా ఇంట్లో అనేది మనం జల్లించి పెట్టుకోవాలన్నమాట. అది మిల్లులో ఆడించినా మన మిక్సీలో ఆడినా కూడా ముందుగా ఈ విధంగా జల్లించుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని చక్కగా ఈ విధంగా జల్లించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. లాస్ట్లో ఈ విధంగా జల్లించిన పిండి అంతా కూడా ఒక దగ్గరగా తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకూడదు. సో అంత పిండి అంతా చేసుకొని ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. కోసం ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని కానీ ఒక తపాలని కానీ తీసుకొని చక్కగా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 3 కప్పుల వరకు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లం పడుతుంది. అదే కేజీ రైస్ నానబెట్టుకుంటే వాళ్ళకి ఒక 750 గ్రాముల వరకు బెల్లం అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా 1/2 కప్పులో సగం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఏమైనా కొంచెం చెదారం ఏమైనా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి వడబోసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా పాకం తీసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక కాసేపట్లో త్వరగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసేసుకోవాలి. కొంచెం 1 కప్పులో వాటర్ని తీసుకొని ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకి అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి పాకం రాలేదు కదా. ఇంకా సెకండ్ టైం కూడా చూశాను. సెకండ్ టైం కూడా ఇంకా పాకం అనేది రాలేదంటే ఇంకా ఈ విధంగా వచ్చిందంటే మనకి అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్ కాదు. తర్వాత మళ్ళీ అందులోనే యాడ్ చేసేసి మనకి పాకం అనేది డైరెక్ట్గా ఇందులో వాటర్లో కూడా వేసుకోకుండా డైరెక్ట్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పొంగినప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. చూసారు కదా, ఇప్పుడు ఈ జెల్లీలాగా రౌండ్గా బాల్లా వచ్చింది కదా. ఇప్పుడు అరిసెల పాకం అనేది రెడీ అయిపోయింది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 కప్పు నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఒక్కొక్క కప్పుతో వేసుకోవాలి. మీకు పిండి అనేది ఎంత వేసుకున్నామో అంత తెలియకపోయినా కూడా ఇలా కూడా చాలా సింపుల్ టిప్తో చేసేసుకోవచ్చు. 2 కప్పుల వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నాకైతే 4 కప్పుల వరకు బియ్యం పిండి అయితే పట్టింది. సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. చాలా సింగిల్గా ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా హ్యాపీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసాను కదా, ఏ ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం కూడా వేసేస్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఎంత పిండి పడుతుందో అంత పిండిని
వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే వస్తుందో గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇది మంచి కూల్ అయిన వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోండి. అరిసెల పిండి అయితే రెడీగా ఉంది కదా, సో దాన్ని చిన్న ఉండలా తీసుకొని ఈ విధంగా చిన్న సైజు అరిసెని తయారు చేసుకోండి. హీట్ అయిందా లేదని అరిసెని వేసి చెక్ చేసుకుంటే చక్కగా పొంగి పైకి వచ్చింది కదా, మనకి పర్ఫెక్ట్గా పాకం వస్తేనే ఈ విధంగా పొంగి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా అరిసెలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా 2 గరిటెలతో మధ్యలో అరుచుకున్నాము అంటే ఆయిల్ లేకుండా అరిసె అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా చిన్న చిన్న ఉండలను తీసుకొని మనకు నచ్చిన సైజులో అరిసెలను అయితే ఈ విధంగా కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా అరిటాకు ఉంటే అరిటాకుతో కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా కిందకి వెళ్ళే ఓపిక లేక ఈ విధంగా చేసేసుకుంటున్నాను. ఇంకా అరిటాకు ఉంటే హ్యాపీగా ఇంకా ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే అరిసెలను ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే మాడిపోతాయి అన్నమాట. సో సింపుల్గా చక్కగా పొంగుతూ ఇంత బాగా వచ్చే అరిసెల్ని చాలా మంచిగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 గరిటెల మధ్యతో అరిచేయచ్చు. లేదు అనుకుంటే మనం అన్నం వారుస్తాం కదా, అన్నం వార్చే జిబ్రేక్లో కూడా వేసేసి ఇలా ఫ్లాట్గా ఉన్న కప్పుతోని అడిచిపెట్టాము అంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అరిసెలు అనేవి ఇలా అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే ఇంకా న్యూస్ పేపర్ మీద కానీ లేదు అంటే గడ్డి ఉంటే గడ్డి మీద కానీ వేసుకుంటే ఇంకా ఉన్న కొంచెం ఏమైనా ఆయిల్ ఉంది అంటే దాన్ని లాగేస్తుంది. ఇవైతే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. అదేవిధంగా మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.